లిటరల్లీ కరెక్ట్ గా ఈ 31 years తర్వాత మాకైతే ఈ ఫిబ్రవరి మంత్ లో రంజాన్ స్టార్ట్ అయింది. మరి రంజాన్ అంటేనే మనకు మెయిన్ గా గుర్తొచ్చేది ఈ ఫాస్టింగ్ ఉండడం. సో అందుకే మార్నింగ్ కరెక్ట్ గా ఈ 20 minutes లేట్ లేసిండే నేనైతే నా ఫస్ట్ డే ఆఫ్ ఫాస్టింగ్ అయితే మిస్ అయిపోయేవాడిని. అయినా మనకు టైం ఉంది కదా అని చెప్పి ఇంట్లోనే కూర్చొని సెహరీ అయితే కంప్లీట్ చేసుకున్నాం. దాని తర్వాత ఫజర్ నమాజ్ వెళ్ళిపోయి నమాజ్ చదువుకొని అక్కడే ఉండి మా ఫ్రెండ్స్ అందరితో మంచిగా ముచ్చట్లు పెట్టుకుంటా ఉన్నాం. ఇంకా అక్కడ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత నీట్ గా ఫ్రెష్ అయిపోయి సీదా స్టార్ట్ అయిపోయాం కాలేజ్ కి. రంజాన్ మంత్ లో కాలేజ్ కి వచ్చి ఉండడం నిజంగా ఆ ఫీలే వేరేలాగా ఉంటుంది. అసలు నిజంగా టైం ఎంత ఫాస్ట్ గా కంప్లీట్ అయిపోయింది కదా. లాస్ట్ ఇయర్ ఇదే రంజాన్ లో నా ఈ వ్లాగింగ్ జర్నీ అయితే స్టార్ట్ చేశాను. లిటరల్లీ ఆల్మోస్ట్ 1 year కంప్లీట్ అయిపోయింది. అప్పుడు మన వీడియోస్ కి ఎలాగైతే సపోర్ట్ చూపించారో ఇప్పుడు కూడా అలానే సపోర్ట్ చూపిస్తానని చెప్పి కోరుకుంటున్నాను. మరి కాలేజ్ లో మెయిన్లీ మనం మార్నింగ్ క్లాసెస్ అన్ని అటెండ్ చేసేసి ఆఫ్టర్నూన్ కి కాలేజ్ మొత్తం ఒక రౌండ్ కొట్టి సీదా వచ్చి లైబ్రరీలో అయితే కూర్చున్నాం. దాని తర్వాత మనకు ఆఫ్టర్నూన్ కి ఉన్న ఈ క్లాసెస్ కూడా వెళ్ళి అటెండ్ అయిపోయి కరెక్ట్ గా ఈవినింగ్ కి ఇంటికి రిటర్న్ అయ్యే లోపు మనకైతే ఇఫ్తారీకి జస్ట్ 30 minutes మాత్రమే మిగిలి ఉంది. సో త్వరగా మసీద్ కి వెళ్ళి అందరితో కూర్చొని మంచిగా ఇఫ్తారీని కూడా కంప్లీట్ చేసుకున్నాం. అది కంప్లీట్ అవగానే మగ్రిబ్ నమాజ్ చదువుకునేటప్పుడు రిలైజ్ అవుతుంది అప్పుడే మన ఫస్ట్ డే ఆఫ్ ఫాస్టింగ్ కూడా కంప్లీట్ అయిపోయిందని. అండ్ నౌ ఇట్స్ టైమ్ ఫర్